Welcome to RSR News. మినిస్టర్ ఒకసారి రైట్ దయచేసి అందరూ సహకరించాలి. ఈ కమిటీ అభ్యర్థులకు ఏలూరు సీతా గారు కూడా ప్రోత్సహించవలసిందిగా అందరూ పార్టీ అధ్యక్షుడు ఇటు చూడండి, ఇటు చూడండి. ఓకే డన్. రైట్ ఓకే 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 అమ్మా. రికార్డ్ అవుతున్నాను. రైట్ ఓకే రైట్. ఎక్కడికి వెళ్తాను రాపా అటు అటు తిరగండి. మీకేమైనా వస్తున్నాయి పథకాలు? బాగానే ఉందా? తల్లి కూతురు వచ్చిందమ్మా. సారీ అటు చూడమ్మా. సరే వచ్చా గ్యాస్ గీసి వచ్చాయి కదమ్మా. లింక్ తప్పేస్తే మీకు వస్తుంది. అలాగే అలాగే మీకు రాయిస్తాను. మరి ఏదైతే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గానికి మరి మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఎవరినైతే ఫరూక్ గారు వేశారో మరి ఆయన వచ్చే నాటికే మనం 80% మరి మనం చేసుకోవడం చాలా మన అదృష్టం. మన ఏలూరు నియోజకవర్గం 80% అయిందనేది ఆయనకు కూడా మన సభాముఖంగా ఆయన తెలియజేస్తూ మరి ఏలూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎలక్షన్ ముందు నుంచి కూడా మరి ఫస్ట్ లోనే ఉంటూ అన్ని కూడా కార్యకర్తలు అందరి సహకారంతో ఏ కార్యక్రమం అయినా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏదైతే తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రజల దగ్గరికి ఏదైతే మనం వెళ్తున్నామో అవన్నీ కూడా మనకి అవన్నీ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అలాగే మీరు కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. మనం చేస్తున్న పని ప్రజలకు తెలియాలి అని అంటే మనం ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ఉండాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళే చెప్పాలి ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు, పెన్షన్ కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుంది, అలాగే భర్త చనిపోతే భార్య పెన్షన్ ఎప్పుడు వస్తుంది, అలాగే రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారనేది అవగాహన మనం కల్పిస్తే మనం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళే చెప్పే పరిస్థితి ఉంటే ప్రజలతో మనం ఎప్పుడు కూడా వాళ్ళతో మమేకమైనట్టుగా మనకు తెలుస్తుంది. మన ఈ కార్యక్రమం ద్వారా మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. టిడ్కో ఇల్లు విషయంలో కానీ లోగడ కట్టని ఇల్లు విషయంలో కానీ వాళ్ళందరికీ కూడా అవగాహన కనిపించినప్పుడు వాళ్ళు మీడియా ద్వారా తెలుసుకుని రెండో డివిజన్ ఏదైతే మనం ఇంకో డివిజన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మాకు ఇదే టైంలో వస్తుంది అని చెప్తున్నారు.
ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని ఏ పార్టీ కూడా చేయలే. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఇది చేసాం, ప్రజలకి మనం చెప్పవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పి మనందరినీ కూడా ఏదైతే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారో రేపు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ చేసేది, చంద్రబాబు నాయుడు గారు చేసేది, లోకేష్ గారు చేసేది, విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పుల గురించి కానీ ఇవన్నీ కూడా మనం వాళ్ళకందరికీ కూడా అవగాహన కల్పిస్తేనే, ప్రతి దాంట్లో కూడా ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే వాళ్ళకు కూడా చైతన్యం వస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఆలోచన పరంగా ఓట్లేసే నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ సైనికుడి మీద కూడా ఉందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరులో పార్టీ అధ్యక్షులు అదేవిధంగా శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇది పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మంత్రివర్యులు కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీ అధ్యక్షులుగా అందరూ కూడా పార్టీ క్యాడర్ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు. ఇప్పుడు మనం వర్షం లేదు, మేజర్ కాన్సెప్ట్ అంటే ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు 30 ఏళ్లను దర్శించి ఆడ ప్రజా సమస్యలు తెలుసుకొని తల్లికి వందనం వేసాం. తల్లికి వందనం వేసిన తర్వాత తల్లికి వందనంలో ఎటువంటి రెస్పాన్స్ ఉంది ప్రజల్లో, దాని ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్నారు, దాంతో పాటు వారికి కావాల్సిన అమ్యూనిటీస్ ఏమున్నాయో భవిష్యత్తులో కూడా చేపట్టే కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. సమస్యలు ఈ వర్షాకాలం డ్రైన్ సమస్యలు ఉంటాయి, రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, తాగునీటి సమస్యలు తక్కువగా ఉంటాయి, వేసవి కాలం ఉంటే తాగునీటి సమస్యలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి గడప గడపకు పోవాలా, ప్రజల దగ్గరికి పోవాలా, సుపరిపాలన గురించి వివరించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు మనకు ఒక రోజు ఈ అవకాశం కలిగించారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాను. స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, స్థానికంగా సమస్యలను శాసనం తెలియజేస్తారు. కానీ మేము అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశాము. మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే అదే నెలలో దాదాపుగా గత నెలలో 6 నెలలు కలుపుకొని 3+4 7,000 రూపాయలు పెన్షన్ ఒకటేసారి ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కూడా ప్రతి నెల కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా ఆదివారం కూడా 1వ తేదీ వచ్చిన 31వ తేదీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటు గ్యాస్ మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నాము. మరి దాంతోపాటు మనకు ఈరోజు తల్లికి వందనం ఏదైతే మేజర్ తల్లికి వందనం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు ఇవ్వాలా అని చెప్పి ఎవరైతే పిల్లవారు చదువుకుంటున్నారో, స్కూల్లో చదువుకుంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి అందరికీ కూడా ఇవ్వాలి వారి అకౌంట్లో అని చెప్పి దాదాపుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో 4,20,000 మందికి 42 లక్షల మందికి వేస్తే మన ప్రభుత్వం దాదాపుగా 67 లక్షల మంది పిల్లలకు చదువుకునే పిల్లలకు పెన్షన్ వేయడం జరిగింది. 2% మాత్రం కొంతవరకు కరెంట్ బిల్ అని చెప్పి తర్వాత ఇంట్లో కారు ఉందని ఫ్యాన్ ఎక్కువ వాడిందనో ఇవన్నీ ఉన్నాయి, కానీ 2%. అదేవిధంగా మా మైనార్టీ ముస్లిం సోదరులకైతే దాదాపుగా గత ప్రభుత్వంలో కేవలం 420 కోట్లు వస్తే ఈ ప్రభుత్వంలో దాదాపుగా 718 కోట్ల రూపాయలు వచ్చాయి. బీసీఈలో ఉండేవారికి, బీసీబీలో ఉండే దుర్దకుల సోదరులు కానీ అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు కలుపుకుంటే దాదాపు 850 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. గత ప్రభుత్వం కన్నా 54% మంది ఎక్కువ మంది పిల్లలకి వేయడం జరిగింది. 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పిల్లలకు చాలా ప్రతి ఇంటికాడికి పోతే కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఒక పిల్లవాడిని చదివించేవాళ్ళు లేకుంటే ఇంకో రెండో పిల్లవాడికి కూలి 4 పంపించేటోళ్ళు ఈరోజు 2వ పై కానీ 3వ పై కానీ అందరి పిల్లలు చదివించుకునే అవకాశం ముఖ్యంగా కలిగింది. అందులో భాగంగా నేను మైనార్టీగా మంత్రిగా మా పిల్లలకు ఎవరైతే ఉన్నారో మైనార్టీలకు కొంచెం అధికంగా కంపేర్ టు అదర్ కమ్యూనిటీ, మా కమ్యూనిటీ పిల్లలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అందరికీ పడేయడం. మరి ఈరోజు ఫిజికల్లీ డిసేబుల్కి ఎంత పడ్డారని 15,000 రూపాయలు పడుతూ ఉంటాయి, కిడ్నీ పేషెంట్కు 6,000 పడుతూ ఉంటాయి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్లకు 6,000 వస్తూ ఉన్నాయి. ఈ రకంగా ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏ రకంగా పనిచేస్తుందో అంతకన్నా బాగా పనిచేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పాటుపడుతూ ఉంది, ప్రజా అభివృద్ధి కోసం కూడా పాటుపడుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలా, జాబ్ క్రియేట్ చేయాలా, ఈరోజు అందరికీ కూడా ఉపాధి కలగాల అని చెప్పి ఈరోజు అన్ని రాష్ట్రాలకి ఆయన ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలంటే డబ్బు కావాలంటే
మనం మన ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ రావాలని చెప్పి ఉద్దేశంతో రామకృష్ణ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ రాత్రి కూడా ఇండస్ట్రీస్ పిలిపించి మా రాష్ట్రానికి అంటే గతంలో మన రాష్ట్రాన్ని విస్మరించారు. ఎవరు కూడా దగ్గర రాలేదు. వచ్చిన వారిని కూడా కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదు ఆయన.